రాష్ట్రంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. మాటలు చెప్పను చేతల్లో చూపించడమే అంటారు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే. చేసింది పావలా, చేయాల్సింది ముప్పావలా ఉందంటున్నారు. ఫస్ట్ ర్యాంక్ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి. నో చందా నో దందా, ఇదేనా ఫార్ములా అంటున్న విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు సుజనా చౌదరితో మా ప్రతినిధి ముక్కంటి ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఏదైతే నియోజకవర్గాల్లో జరిగినటువంటి అభివృద్ధి మీద ఇండికేటర్లు పెట్టుకొని వాడికి పర్ఫార్మెన్స్ రిపోర్ట్ ర్యాంకులు ప్రకటించింది. అందులో రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు ఉంటే ఫస్ట్ ర్యాంక్ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం వచ్చింది. పశ్చిమ నియోజకవర్గం ప్రాతినిధ్యం వహిస్తుంది సుజనా చౌదరి గారు. నాతో సార్ చెప్పండి సార్, తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం ర్యాంకులు ప్రకటించడం, అందులో ఫస్ట్ ర్యాంక్ పశ్చిమ నియోజకవర్గానికి ప్రకటించడం ఎట్లా ఫీల్? నియోజకవర్గానికి వచ్చిందంటే పశ్చిమ నియోజకవర్గాల్లో ఉన్న మా కూటమిలో ప్రతి నాయకులు, చిన్న నాయకులు, పెద్ద నాయకులు అందరూ ప్రజలు ఓట్లేసి గెలిపించి వాళ్ళందరూ కూడా సహకరించడంతో యాజ్ ఎమ్మెల్యేగా ఇంటర్వెన్షన్ లేకుండా డెలిగేట్ చేసి పనులు చేపించాలనే దాని మీద నేను ఫోకస్ చేశాను. నా గొప్పతనం కంటే డెఫినెట్గా కలెక్టర్ గారు కానీ, కమిషనర్ గారు కానీ ప్రజలందరూ కూడా సహకరించడం వలన నేను యాజ్ ఎమ్మెల్యేగా చేసే ఇనిషియేటివ్స్ అన్నిటికీ కూడా వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేయడం జరిగింది. దాంతోనే రావటం వచ్చింది. ఎమ్మెల్యే గొప్పతనం కాదు, ప్రభుత్వ పనుల్లో మనం ప్రతి దాంట్లో ఎమ్మెల్యే వేలు పెట్టకుండా ప్రతి దాంట్లో నో చందా నో దందా అనే నినాదంతో మనం ముందుకు తీసుకెళ్ళబట్టి ఇది సాధ్యమైంది. చాలా సంతోషంగా ఉంది. అంటే ఎమ్మెల్యేగా పనితీరు కంటే కూడా ఇక్కడ ఏదైతే కొన్ని పారామీటర్స్ తీసుకొని వాటిల్లో పర్సెప్షన్ ప్రకారం చేశారంటే, ప్రధానంగా మీరు ఎలక్షన్ ముందు వచ్చినప్పుడు చాలా ప్రజలు మిమ్మల్ని ఆదరించారు. అలాగే మీరు కూడా ఖచ్చితంగా బాధ్యత తీసుకున్నారు. తీసుకున్న తర్వాత 1 by 1 చేస్తున్నప్పుడు మీకు ఎక్కడ సాటిస్ఫాక్షన్ అనిపించింది? ఈ పారామీటర్లో ఏ మీకు కలిసి వచ్చింది? నా సాటిస్ఫాక్షన్ అయితే నేను ఇంకా పూర్తిగా సాటిస్ఫై కాలేదు. ఇంకా చాలా చేయవలసింది చాలా ఉంది. ఇంకొక సంవత్సరం అయిన తర్వాత నేను అన్ని ప్రయత్నాలు చేస్తున్నాను. గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్తో కోఆర్డినేట్ చేసి విద్య, వైద్యం మీద కూడా మేము ఇప్పుడు కొత్తగా మొబైల్ వ్యాన్స్ పెట్టాము. విద్యా స్కూల్స్ చాలా వరకు కూడా ఏదైనా కానీ ఎన్జిఓ ద్వారా, సుజనా ఫౌండేషన్ ద్వారా చాలామంది సహకారాలు తీసుకొని చేయగలుగుతాం. ఎందుకంటే ప్రభుత్వంలో కొన్ని పరిమితులు ఉన్నాయి, ఫైనాన్షియల్గా కానీ ఇంకోటి కానీ. ఇప్పుడు కూడా నా ఉద్దేశం ప్రకారం ప్రభుత్వంలో ఇంటర్ మినిస్ట్రియల్ ఈ కోఆర్డినేషన్ లేక ఇంకా చాలా ఎఫిషియన్సీ చాలా తక్కువ ఉంది, పెంచవలసిన అవసరం ఉంది. నేను ఎప్పటికప్పుడు చెప్తా ఉన్నాను. నెక్స్ట్ టైంకి ఇప్పుడు ఆ పారామీటర్స్ ప్రకారం 93 వస్తే ఈసారి 100 రావాలని చెప్పి మా స్టాఫ్ కూడా చెప్తున్నాను. మా వాళ్ళందరూ కూడా అసోసియేట్స్గా చాలా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. అందులో సుజనా మిత్ర వాళ్ళు కూడా ప్రజలకు అందుబాటులో ఉండి చేస్తున్నారు. ఎందుకంటే ఒక నాయకుడు అన్ని నాయకుడు చేయలేరు, అన్నీ చంద్రబాబు నాయుడు గారు చేయలేరు, అన్నీ మోడీ గారు చేయలేరు. కానీ మన దగ్గర ఉన్న వాళ్ళందరితో వాళ్ళకి డెలిగేట్ చేసి వాళ్ళని నమ్మి వాళ్ళు తప్పచెప్పి డెలిగేట్ చేసి పనిచేయడంలో ఉంది. దాంట్లో మాత్రం నేను డెఫినెట్గా సక్సెస్ అయ్యానని నా నమ్మకం. నో చందా నో దందా అనే నినాదం ప్రస్తుత రాజకీయాల్లో చేయటం అంటే చాలా గట్స్ ఉండాలి. కానీ మీరు అది చేసి చూపించారు. దీని పట్ల అంటే ఆఫీసర్స్కి ఫ్రీ హ్యాండ్ ఇచ్చడం వల్ల ఇది సాధ్యపడిందా? అలాగే గవర్నమెంట్ అమలు చేసేటువంటి వెల్ఫేర్ కానీ డెవలప్మెంట్ కానీ బాగా రీచ్ అవుతుండటం వల్ల కారణం అవ్వచ్చు. అది గ్యారంటీ. ఆఫీసర్స్ అందరూ కూడా ఇంకా ఆఫీసర్స్ మీద కూడా నేను ప్రైవేట్గా కొంచెం నిఘా పెట్టాను. కొంత ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది. వాళ్ళకు కూడా నన్ను పిలిచి 1-to-1లో నేను వాళ్ళకి వార్నింగ్ ఇస్తున్నాను. కొంతమందికి సర్దుకుంటున్నారు. ప్రతి ఎమ్మెల్యే వల్ల కూడా ఇది జరుగుద్ది. ఇదేం జరగని పనేం కాదు. ఇది అసాధ్యాలు చూస్తే సాధ్యమే పడుతుంది. ప్రతి ఎమ్మెల్యే కూడా ఒక నిబద్ధతగా చేసుకుంటే మాత్రం సాధ్యమవుతుంది. అంటే ఇంకా ఇప్పుడు మీరు చెప్పారు చాలా ఇంకా సాటిస్ఫై లేను, చేసింది కొంత, ఇంకా చేయాల్సింది చాలా ఉంది. వాటిల్లో ప్రజలు ఖచ్చితంగా సుజనా గారు కంప్లీట్ చేస్తారన్నటువంటి హోప్ కల్పిస్తున్నారు. చాలామంది ఏంటంటే ఎమ్మెల్యే నిత్యం వాళ్ళ చుట్టూ తిరిగితేనే వాళ్ళు ఉంటేనే అవుతున్నట్టు. కానీ ఇక్కడ ఏంటంటే సుజనా గారు ఉన్నారా లేరా అనేది కాదు, పని అయిందా లేదా అన్నది స్పష్టంగా కనపడుతుంది. నేను ఓటు అడిగినప్పుడు అదే చెప్పాను. నేను మాటలు చెప్పేవాడిని కాదు, చేతలు చేసేవాడిని అని. అసాధ్యాలు బేరీ చేసుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో అనుసంధానం చేసుకొని చేయగలిగిన అన్నీ చేస్తానని చెప్పాను. ఆ ప్రక్రియలో ఒక 20% అయింది అనుకుంటున్నాను. ఇంకా టైం ఉంది కదా, డెఫినెట్గా అన్నీ చేయగలను. అట్లీస్ట్ ఒక 80-90% రావాలని నా నమ్మకం. బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. వీటికి సంబంధించి స్టేట్ గవర్నమెంట్ నుంచి కాన్స్టిట్యున్సీకి ఏమన్నా ప్రపోజల్స్ ఏమన్నా పెట్టే ఆలోచన ఉన్నాయి? అట్లా ఉండదు కదా, కాన్స్టిట్యున్సీకి సపరేట్గా ఉండదు.
జనరల్గా ఉన్న ఎలకేషన్స్లో కాన్స్టిట్యున్సీస్కి వీలైనంత వరకు రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తూ ఉంది. ఓకే, ఇది పరిస్థితి. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ర్యాంకుల్లో ఫస్ట్ ర్యాంక్ రావటం పట్ల తాను సంతోషంగా ఉన్నానని, కానీ ఏదైతే నేను ఎలక్షన్లప్పుడు చెప్పాను, నేను మాటలు చెప్పేవాడిని కాదు, చేతలు చేసేటువంటి వ్యక్తినని, అందులో భాగంగానే నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించడంలో కానీ ప్రజల యొక్క అవసరాలు తీర్చడంలో కానీ ముందున్నాను. చెప్పింది ప్రకారం చేసింది కొంత, ఇంకా చేయాల్సింది కొంత ఉంది. కానీ ఇది ఒక నియోజకవర్గాల ప్రజలు ఏదైతే తనకు ఆదరించారో ఖచ్చితంగా డెలివరీ మెకానిజం అనేది చేశాను. ప్రధానంగా ఏదైనా ప్రతి పనికి కానీ ప్రతి అధికార విషయం కానీ చందా దందాలు ఉంటాయి, కానీ నో చందా నో దందా అన్న నినాదంతో తన నియోజకవర్గంలో పరిపాలన చేశాను కాబట్టి నాకు ఈ అభినందనలు లేకపోతే ఈ ర్యాంకులు వచ్చాయని ఏదైతే మాత్రం సుజనా చౌదరి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ రంగాతో ముక్కంటి, ఏసీటీ న్యూస్, విజయవాడ.